అందరికి నమస్తే అండి. మనోరలాక్స్‌కి స్వాగతం. నేను మీ పుష్ప. మనం చూస్తున్న ఈ చెట్టు మన గార్డెన్‌లోని కంది చెట్టు అండి. చూడండి చెట్టు విరగగాసిందండి. ఆ కొమ్మలు మొత్తము ఆ కాయకు బెండ్ అయిపోతున్నాయన్నమాట. చెట్టు నిండా కాతన్నాయండి. మంచి విత్తనం అండి ఇది. మంచి రకం అన్నమాట. కాయ కూడా పెద్ద పెద్దగా ఉంది. అయితే నేను మొదటిసారి వేశానండి మన గార్డెన్‌లో. అయితుందో లేదో అన్న ఒక డౌట్‌తోని వేశాను. బట్ చాలా బాగా అయ్యింది. ఒక 4, 5 మొక్కలైతే బాగా పెరిగినాయండి. అందులో ఈ మొక్క మాత్రం చాలా తొందరగా వేపుగా పెరిగిపోయిందనమాట. పక్కకి ఇంక కొన్ని చిన్న చిన్నగానే ఉన్నా, ఈ చెట్టు మాత్రం చాలా పెద్దగా పెరిగిపోయిందండి. దీనికి తొందరగా కాత కూడా స్టార్ట్ అయిందనమాట. చూడండి ఒక్కొక్క విత్తనం కూడా ఎంత పెద్ద పెద్ద సైజులో ఉంది. మంచి రకం అండి. ఇలాంటి మనము ఆ విత్తనాలు మనం స్టోర్ చేసుకొని, మన విత్తనాలు ఉంచుకొని ఎవ్రీ ఇయర్ వేసుకోవాలన్నమాట. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇలా తెల్ల కందులు ఉంటాయి, ఎర్ర కందులు ఉంటాయి, చిన్న సైజులో ఉంటాయి, కాయ పెద్ద సైజులో అయ్యేది కూడా రకాలు ఉంటాయి అన్నమాట. ఇది మాత్రం చాలా మంచి రకం అండి. చెట్టు అయితే విరగ కాసిందన్నమాట. ఇవి ఎండిపోయిన కాయలు తీసుకొని మనం బాగా ఎండపెట్టేసుకొని స్టోర్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు. అయితే ఈ కంది పంట మొత్తం మనం పెద్ద పెద్ద పొలాలలో చేనులలో వేయడమే మనకు తెలుసు కదా. కానీ ఇలా మనం గార్డెనింగ్ చేసేటోళ్ళం కూడా మనం ఈ మొక్కలు పెంచుకోవచ్చు అండి. మన ఇట్లా పెరట్లో పెంచుకోవచ్చు. లేదంటే పెద్ద పెద్ద కంటైనర్‌లో కూడా వేసుకొని ఇట్లా పెంచుకున్నట్లయితే అట్‌లీస్ట్ మనం తినడానికన్నా ఉపయోగపడుతుందన్నమాట. అందులో మనం కంప్లీట్‌గా ఆర్గానిక్ చేస్తాం కదా. ఇంకా మంచిదండి తింటే కూడా. ఉడకబెట్టుకొని తినొచ్చు, కర్రీ చేసుకొని తినొచ్చు. ఇది రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చండి. సూపర్‌గా ఉంటుంది. కందికాయలతో ఏ రెసిపీ చేసుకున్నా సూపర్ అండి. ఇంక అంతే అన్నమాట. నో వర్డ్స్ అండి. అయితే చూడండి నేనైతే కొమ్మలు కొమ్మలు కట్ చేస్తున్నానన్నమాట. ప్రూనింగ్ లాగా చేస్తున్నాను. ఇలా కొమ్మలు కొమ్మలు ఎందుకు కట్ చేస్తున్నానంటే ప్రూనింగ్ లాగా అయ్యి మళ్ళీ చిగురించి మళ్ళీ ఏమన్నా పూత కాత వస్తుందేమో అని. ఎందుకంటే నాకు మొత్తానికి దీని గురించి ఐడియా లేదండి. నేను మొదటిసారి వేశాను కాబట్టి దీని గురించి కొంచెం మనకు అవగాహన రావాలి అంటే మనం దీని మీద ప్రాక్టికల్ చేయాల్సిందే. మామూలుగా అయితే ఈ కంది పంట చేనులలో పొలాల్లో వేసేవాళ్ళు రైతులు మాత్రము జూలై నెలలో వేస్తారండి. ఇది 90 రోజుల పంట అన్నమాట. జూలైలో వేస్తే మనకు 90 డేస్కి వస్తుంది. ఎవ్రీ ఇయర్ వేస్తూ ఉంటారన్నమాట. పంట రాగానే ఇది మొత్తం తీసేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫ్రెష్గా వేస్తారు. నాకు అంతవరకు ఐడియా ఉంది. మనం గార్డెన్లో వేసుకున్నాం కాబట్టి ఒక చెట్లాగా పెంచుకోవచ్చేమో అన్న ఒక ఆలోచనతో నేను అట్లనే ఉంచుదాం అనుకుంటున్నాను. అందుకే కొమ్మలు కొమ్మలు కట్ చేస్తున్నానండి. ప్రూనింగ్ లాగా అయ్యి మళ్ళీ చిగురించి మళ్ళీ మనకు పూత కథ స్టార్ట్ అవుతుందేమో చూద్దామని. ఇదంతా ఒకటే చెట్టు అండి. ఒక్క చెట్టుకి ఒక 10 కిలోల వరకు కందికాయ కాసింది కాబట్టి మళ్ళీ మనం ప్రూనింగ్ చేస్తే చిగురించి మళ్ళీ పూత కథ స్టార్ట్ అవుతుందేమో అన్న ఒక ఆలోచనతోని ప్రాక్టికల్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. మనం ప్రాక్టికల్ చేస్తేనే కదండి మనకు మొక్క గురించి కొంచెమైనా ఒక అవగాహన అనేది వస్తుంది. నేను ఈ కంది చెట్టు కాత బాగా రావడానికి అన్ని పండ్ల మొక్కలకు వాడే ఫర్టిలైజర్ ఇచ్చానండి. ఎరువు వేశాను. అదేంటి అంటే కంపోస్ట్లో మస్టర్డ్ కేక్, బోన్ మిల్క్ కలిపి మొక్క మొదట్లో మట్టిలో కలిపేశాను అన్నమాట. అది పూత వచ్చే దశలో వేశానండి. చాలా బాగా రిజల్ట్ వచ్చిందన్నమాట. మనకు ఆర్గానిక్లో కూడా మనం ఇంత బాగా పండించవచ్చా అన్న ఆలోచన వచ్చిందండి. నిజంగా కదా. ఇక్కడనే మనం చూస్తే అనపకాయ విత్తనాలు పడ్డాయండి. లాస్ట్ ఇయర్ పెట్టినవి అవే ఒక 4, 5 మొక్కలు వేసినాయి. చూడండి ఎంత బాగా కాత పట్టిందో. ఈ కందికాయ అలాగే ఈ అనపకాయను ఉడకబెట్టి తినాలండి. మస్తు ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇంకా అనపకాయ వేరే ప్లేస్లో కూడా చాలా ఉంది మన దగ్గర. అదొక వీడియో చేస్తానులేండి. హార్వెస్ట్ చేస్తాను. చాలా బాగా ఎదిగిందన్నమాట. మన హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను దొడ్డు ముదిరిన కాయ మాత్రమే తెంపిన. ఇంకా కొంచెం లేత కాయలు సట్టలు ఇంకా ఉన్నాయి. అవి ఇంకొక 15 డేస్ అయితే అవి కూడా హార్వెస్ట్కి వస్తాయి. చూడండి కనీసం ఒక 10 కేజీల వరకు వెళ్ళిందండి కందికాయ. మొత్తం బేషన్ నిండిపోయిందన్నమాట. అయితే చూడండి మనకు ఈ కాయలో ఎండిపోయిన కాయలు కూడా ఉన్నాయి. ఆ ఎండిపోయిన కాయలన్నీ మనం తెంపేసుకొని ఒక 2-3 రోజులు బాగా ఎండబెట్టేసి గాలిపొని డబ్బాలో స్టోర్ చేసుకోవాలా. అలా స్టోర్ చేసుకున్న కాయల్ని మనం నెక్స్ట్ ఇయర్ జూలైలో వేసుకుంటే మనకు 90 డేస్లోనే హార్వెస్ట్కి వచ్చేస్తుందండి. మనం 0 మెయింటెనెన్స్తో ఈ కందికాయ మొక్కలు మనం పెంచుకోవచ్చు. సింపుల్ మెయింటెనెన్స్తో మనము ఈ కందికాయ చెట్టు పెంచుకోవచ్చు అండి మన గార్డెన్లో. నేనైతే 15 డేస్కి ఒకసారి కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేదాన్ని. అలాగే 2 మంత్స్కి ఒకసారి మిక్స్డ్ ఫర్టిలైజర్ ఇచ్చేదాన్ని. అంతే అండి. అంతకన్నా పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. ఈ ఫర్టిలైజర్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చూడండి, ట్రై చేయండి. ఇంకా చెట్టుకు సట్ అయితే చాలా ఉందండి. ఇంకొక 15 డేస్ అయితే మనకు అది కూడా హార్వెస్ట్కి వచ్చేస్తుంది.
నాకైతే భలే అనిపించిందండి. మన గార్డెన్‌లో కంది చెట్లు కూడా పెంచుకోవచ్చు. తినడానికి మాత్రమే. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చింది కదా! నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ గైడెన్స్ టిప్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.